Members Chandrika, Chandana, Javakar, Manikanta. Introduction explain about Chandrika. Today topic is introduction of ML application and ML types, classification, representation, time series. Machine learning is a subset of artificial intelligence. Machine learning అయితే పాస్ట్ డేటాని తీసుకొని ఫ్యూచర్ డేటాని ప్రెడిక్ట్ చేస్తుంది. అంటే మిషన్ లెర్నింగ్ అనేది హ్యూమన్ బ్రెయిన్లో వర్క్ చేస్తుంది. ఎంఎల్ అప్లికేషన్ ఫేస్ రికగ్నిషన్ చెప్పేస్తుంది. మనం ఫోన్ యూజ్ చేస్తాం కదా, ఫేస్ లాక్ ఉంటుంది కదా. ఫస్ట్ ఒక పర్సన్ తీసుకుంటాం. సాయి అనే పర్సన్ ఫేస్ ఫస్ట్ స్కాన్ చేసినప్పుడే క్లీన్ షేడ్తో నార్మల్ హెయిర్ కట్తో ఉన్నాడు. దాని తర్వాత కొన్ని మంత్స్ అయిన తర్వాత తను ఫేస్ లాక్ ఓపెన్ చేసినప్పటికీ తనది హెయిర్ అనేది గ్రోత్ అయింది. అండ్ బట్ అది కెమెరా అనేది దిస్ ఈజ్ సాయి అని చెప్పేసి రికగ్నైజేషన్ చేస్తుంది. ఎందుకంటే ఎంఎల్ ఏంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి అది ఫేస్ రికగ్నైజేషన్ చేస్తుంది. నెక్స్ట్ ఎంఎల్కి సెకండ్ అప్లికేషన్ వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇది ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ ఎంఎల్ మిషన్ లెర్నింగ్లో 3 టైప్స్ ఉంటాయి: సూపర్వైజర్, అన్సూపర్వైజర్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్. సూపర్వైజర్లో క్లాసిఫికేషన్, రిగ్రెషన్. అన్సూపర్వైజర్లో క్లస్టరింగ్, రెయిన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ సూపర్వైజర్ లెర్నింగ్ ఇట్ ఈజ్ అండ్ లేబుల్ డేటా. సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటంటే లేబుల్ డేటా అనమాట. ఇట్ డస్ నాట్ పెర్ఫార్మ్ సెల్ఫ్, ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆల్గరిథం. ఇది ఏంటంటే దాని అంతలాగే డెసిషన్ తీసుకోదు. నెక్స్ట్ ఇన్ ది సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ వేర్ వీ విల్ గివ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇట్ విల్ బి ట్రైన్డ్. దీంట్లో ఏంటంటే మనం ఇన్పుట్ ఇవ్వాలి అండ్ అవుట్పుట్ కూడా ఇవ్వాలి. అది ట్రైన్ చేస్తుంది అనమాట. దీంట్లో 2 టైప్స్ క్లాసిఫికేషన్. ఇట్ ప్రెడిక్ట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెప్తుంది అనమాట క్లాసిఫికేషన్. నెక్స్ట్ రిగ్రెషన్. ఇది రిప్రజెంటెడ్ కంటిన్యూస్ న్యూమరికల్ వాల్యూస్. ఇది కంటిన్యూగా న్యూమరికల్ వాల్యూస్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే చెప్పాను కదా, ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి అండ్ అవుట్పుట్ కూడా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంట్రీ యొక్క ఫ్లాగ్స్ తీసుకున్నాను, దాని యొక్క నేమ్స్ కూడా ఇచ్చాను. ఇక్కడ నేను కొన్ని కలర్స్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు నేను మిషన్ లెర్నింగ్ని ట్రైన్ చేస్తున్నాను కాబట్టి అడిగాను రెడ్ బ్లూ వైట్ కాంబినేషన్లో ఏదైతే ఫ్లాగ్ ఉంటుందో వాళ్ళ నేమ్ ఇవ్వమని చెప్పేసి అడిగాను. అప్పుడు రెడ్ బ్లూ వైట్ కాంబినేషన్లో యూఎస్ఏ ఉన్నది కాబట్టి యూఎస్ఏ అనేది నాకు అవుట్పుట్ ఇస్తుంది. Independent algorithm plus binary set. Unstable data set. Unsupervised ML are 2 types: association, clustering. Association focus on the identify patterns on relationships and associations with the transitional data. Data sets are used to get the required data. Clustering is the process of grouping similar data points together into clusters based on their inherited patterns. It is commonly used in customer segmentation, image segmentation. ఇప్పుడు మనకు ఫస్ట్ నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. స్పామ్ అనే వర్డ్ ఎవరైనా నాకు ఈమెయిల్ పంపిస్తే, కిల్ అనే వర్డ్ నాకు ఈమెయిల్ పంపిస్తే దాన్ని స్పామ్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నాకు ఎవరైనా మా ఫ్రెండ్ ఎవరైనా ఈమెయిల్ పంపించారు అనుకో కిల్ అనే వర్డ్తో, అది స్పామ్ చేస్తుంది. నేను మళ్ళీ కొన్ని డేస్ తర్వాత ఏంటంటే కిల్ అనే వర్డ్ స్పామ్లో నుండి నేను తీసాను, అంటే ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ కిల్ అనే వర్డ్ ఎవరైనా నాకు ఈమెయిల్ పంపిస్తే అది స్పామ్ చేయదు, ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది కాబట్టి. ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకునే మీ డెసిషన్ అనేది తీసుకుంటారు. ట్రైలర్ అండ్ ఎర్రర్స్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవింగ్ ఇట్స్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్. Reinforcement machine learning mainly uses environment feedback. R
లెర్నింగ్ అనేది మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఫీడ్బ్యాక్ ఎన్విరాన్మెంట్ నుండి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు రెయిన్ఫోర్స్మెంట్ మిషన్ లెర్నింగ్ అనేది మోస్ట్లీ గేమ్స్లో అనేది యూజ్ చేస్తాం. టైం సిరీస్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్లో అదొక బేసిక్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది. మిషన్ లెర్నింగ్లో మోస్ట్ ఆఫ్ టైం సిరీస్ అని యూజ్ అవుతుంది. టైం సిరీస్ ఎగ్జాంపుల్స్ అనేవి 4 ఉంటాయి. ట్రెండ్, సీజనల్ కాంపోనెంట్, సైక్లిసిటీ, ఇర్రెగ్యులర్. ట్రెండ్ వచ్చేసరికి ఒక పర్టికులర్ లెంత్లో ఆ లెంత్లో ఉన్న వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నా డిక్రీజ్ అవుతుందని చెప్తుంది అన్నమాట ట్రెండ్ అనేది. సీజనల్ కాంపోనెంట్కి వచ్చేసరికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అందులో ఫిక్స్డ్ అయి ఉంటుంది అనమాట వాల్యూ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లెంత్ తీసుకుంటే మంత్లో మనకు వాల్యూ కావాలంటే మంత్ ఉంటుంది, రెగ్యులర్ క్వార్టర్లో కావాలంటే క్వార్టర్ ఉంటుంది, ఇయర్లో కావాలంటే ఇయర్ ఉంటుంది. అదేంటంటే సీజనల్ కాంపోనెంట్. సైక్లిక్ ప్యాటర్న్ అనేది బేసిక్గా సైక్లిక్ ప్యాటర్న్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఇది ఫ్లిప్కార్ట్ అనేది షాపింగ్ ప్లాట్ఫామ్ ఉంది. అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఆ ఏ ఇయర్లో ఇంక్రీజ్ అవుతుంది ఏ ఇయర్లో డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ సైకిల్ తీసుకున్నాం అనుకో, ఈ ఇయర్లో డిక్రీజ్ అవ్వచ్చు ఆ ఇయర్లో ఇంక్రీజ్ అవ్వచ్చు. సో అక్కడ మెయిన్గా యూజ్ అవుతుంది సైక్లిక్ ప్యాటర్న్ అనేది. బిజినెస్ టైప్లో సైక్లిక్ ప్యాటర్న్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ కాంపోనెంట్ అనేది ఆ పై 3 అన్నీ కూడా ఇర్రెగ్యులర్ కాంపోనెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎందుకంటే అవన్నీ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఏది ఒక దీని మీద ఏదో ఒకటి ఆధారపడదు. ఒక ఇయర్లో ఇంక్రీజ్ అయితే ఇంకో ఇయర్లో డిక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 3 కూడా ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా ఇర్రెగ్యులర్కి. ట్రెండ్ ఏం చెప్పాను, అప్వర్డ్ అవుతుంది డౌన్వర్డ్ అవుతుంది ఒక ఇయర్లో ఒక మంత్లో. ఇక్కడ అప్లో ఉంది, ఇక్కడ డౌన్లో ఉంది. సో ఇది ఇక్కడ ట్రెండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సైక్లిక్ కాంపోనెంట్ వచ్చేసరికి అదొక బేసిక్ సైకిల్లో ఉంటుంది మార్కెటింగ్లో. సీజనల్ కాంపోనెంట్ తీసుకున్నాం. సీజనల్ కాంపోనెంట్ కూడా ఒక మంత్లో కావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మంత్ తీసుకున్నాం. ఇక్కడ మే, జూన్, జూలై అని. ఇక్కడ మనకి క్వార్టర్ అనేది తీసుకున్నాం. ఒక ఏసీఆర్ ప్లాట్ఫామ్ ఉంటుంది, షాపింగ్ ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్ తీసుకుంటే మనకి ప్రోడక్ట్ మేనేజర్ ఉంటాడు కదా, ప్రోడక్ట్ మేనేజర్ వాడు కంప్లైంట్ అడుగుతాడు, నాకు ఈ రోజు డీల్ అంత వచ్చింది, నెక్స్ట్ రోజు డీల్ అంత వచ్చింది. సో నాకు ఈ మంత్లో డీల్ వచ్చి ఈ మంత్లో డీల్ అంత అయింది కావాలి, ఈ మంత్లో డీల్ అంత అయింది కావాలి. ఆ రెండింటిని యావరేజ్ చేసి నాకు ఏ ఇయర్లో ఏ మంత్లో ఎక్కువ నాకు ప్రోడక్ట్ వచ్చిందని చెప్పడానికి చూసుకున్నట్లయితే ఆ చెప్తాను జూన్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, మేలో తక్కువ వచ్చింది. సో దీనికి సీజనల్ కాంపోనెంట్ యూజ్ అవుతుంది. ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని కూడా దీనికి ప్రశ్నించాలి. దీనికి టైం సిరీస్ అనేది